హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ ట్రూ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఉదయ్పూర్ ఫైల్స్, కన్నయ్య లాల్ ట్రైలర్ మర్డర్. నిజానికి ఈ మూవీని 2022 జూన్ 28వ తారీఖు ఉదయ్పూర్ లో జరిగినటువంటి సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక దేవుడు ఊరేగింపు జరుగుతూ ఉన్న సమయంలో బిల్డింగ్ పైన ఉన్నటువంటి ఇక్బాల్ కావాలని ఒక బోన్ ని వాళ్ళ మీదకి విసురుతాడు. అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయ్యి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తిరగబడి ఆ ఇక్బాల్ ని పట్టుకుని తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగిస్తారు. దాంతో పోలీసులు ఈ ఇక్బాల్ ని మరియు తన ఫ్రెండ్స్ అందరినీ కూడా స్టేషన్ లో వేసి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ హిందువులు చాలా పవిత్రంగా ఊరేగింపు చేస్తూ ఉండగా అక్కడ బోన్స్ వేశారని కోపంగా కొడుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అయినటువంటి ఈశ్వర్ సింగ్ వస్తాడు. తనకి ఇక్బాల్ మహమ్మద్ హుస్సేన్ కోసం వర్క్ చేస్తున్నాడు అన్న విషయం తనకు తెలిసిపోతుంది. అయినప్పటికీ ఈశ్వర్ ఈ ఇక్బాల్ ని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు, ఈ నెట్వర్క్ ఇక్కడతో ఆగలేదు, ఇంకా చాలా దూరం ఉందని చెప్పి కావాలనే ఇక్బాల్ ని వదిలేస్తాడు. నిజానికి మహమ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి ఇండియాని నాశనం చెయ్యాలి అని చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అజర్ అయిన ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అతనికి ఇండియాలో మహమ్మద్ హుస్సేన్ మనుషుల్ని జైల్లో వేసి ఏ విధంగా కొట్టారో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని ఈసారి ఇండియాలో చాలా బలంగా పెద్ద ఎత్తున ఏదైనా చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క కోర్టులో చాలా బలంగా వాదనలు వినిపిస్తూ ఉంటాయి. నిజానికి ఆ వాదనలన్నీ కూడా జ్ఞానవాపి మసీదు గురించి నడుస్తూ ఉంటాయి. కానీ నిజానికి మూవీలో వేరే మసీదు గురించి చూపిస్తారు, కానీ వాస్తవానికి అవన్నీ కూడా జ్ఞానవాపి మసీదు గురించి అక్కడ వాదనలు జరుగుతూ ఉంటాయి. ఉడి తరపున రామ్ చరణ్ అనే లాయర్ వాదిస్తూ ఉండగా మసీద్ తరపున మాత్రం మక్బూల్ అనే ఒక లాయర్ వాదిస్తూ ఉంటాడు. ఆ సమయంలో రామ్ చరణ్ వెంటనే జడ్జి గారిని చూసి మాట్లాడుతూ, సార్, కాశీ విశ్వనాథుని గుడిలో ఏ విధంగా అయితే ఓం గుర్తు, స్వస్తిక్ గుర్తులు మరియు సాంస్క్రిట్ లో శ్లోకాలు ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ జ్ఞానవాపి మసీదులో కూడా అలాంటి శ్లోకాలే ఉన్నాయి. ఓం మరియు స్వస్తిక్ సింబల్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఆ మసీదులో శివలింగం కూడా ఉందని తెలిసింది. నిజానికి అది శివలింగమే సార్, మొఘలు వచ్చినప్పుడు దాన్ని ఆక్రమించుకున్నారు అని వాదిస్తూ ఉంటాడు. ఆ వాదన మొత్తం విన్నటువంటి జడ్జి వెంటనే వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, నేను ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను, ఆ కమిటీ మసీదు లోపలికి వెళ్లి అవన్నీ కూడా చెక్ చేస్తుంది. ఆ రిపోర్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఈ కేసులో నేను తీర్పిస్తాను అని జడ్జి గారు అందరి ముందు చెప్తూ ఉంటాడు. కోర్టులో జరిగినటువంటి ఈ విషయం మొత్తం కూడా మీడియా వాళ్ళకి తెలియడంతో ప్రతి ఛానల్లో కూడా ఈ టాపిక్ మీదనే డిస్కషన్ పెట్టి ఉంటారు. మరోపక్క ఐబీ ఆఫీసర్ అయినటువంటి ఈశ్వర్ సింగ్ ని చూపించడం జరుగుతుంది. ఆయన ఇండియాలో నడుస్తున్నటువంటి పాకిస్తాన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా నాశనం చెయ్యాలనుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక విషయం కూడా చూపిస్తారు. అదేమిటి అంటే ఈశ్వర్ సింగ్ పంపించినటువంటి సలీం అనే మన ఏజెంట్ వెళ్లి పాకిస్తాన్ లో ఉన్నటువంటి అజర్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు. అందుకే అజర్ వేసే ప్రతి ప్లాన్ కూడా ఈశ్వర్ సింగ్ కి తెలిసిపోతూ ఉంటుంది. ఈ విషయం అజర్ కూడా తెలిసి నేను వేస్తున్నటువంటి ప్రతి ప్లాన్ కూడా ఇండియాకి ఎలా తెలిసిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క జడ్జి గారు నియమించినటువంటి ఆ రీసెర్చ్ టీం వెంటనే ఆ మసీదు లోపలికి వెళ్లి మొత్తం పరిశీలిస్తూ ఉండగా అక్కడ నిజంగానే ఓంకారాలు అలాగే స్వస్తిక్ గుర్తులతో పాటు చాలా సంస్కృత శ్లోకాలు కూడా ఉంటాయి. అలా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్న సమయంలో అక్కడ శివలింగం కూడా వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ ముస్లింలు మాత్రం అది టెంపుల్ కాదు అని అంటూ ఉంటారు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. కాశీ విశ్వనాథుడి గుడి చాలా పురాతనమైనది కావడంతో మొఘలు దాని మీద దండయాత్ర చేయడం కోసం వస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ సమయంలో నాకు ఉన్నటువంటి పండితులందరూ కలిసి ఎలాగైనా సరే మన శివలింగాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ శివయ్యను మాత్రం నంది నుంచి వేరు చేయడం అసలు ఇష్టం ఉండదు. దాంతో ఒక పండితుడు వెంటనే శివలింగాన్ని తనతో పాటు నంది దగ్గరికి తీసుకువచ్చి నంది చెవులో ఇలా చెప్తూ ఉంటాడు, నేను సమాధి అవ్వడం మాత్రం ఖాయం, కానీ నువ్వు కొన్నాళ్ల పాటు నువ్వు శివయ్య కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి శివలింగంతో పాటు ఆ పండితుడు ఆ కాశీ విశ్వనాథుడి గుడిలో ఉన్నటువంటి బావిలోకి దూకేస్తాడు. కానీ ఇన్నాళ్ళ తర్వాత ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయి. మసీదు నుంచి ఈ విషయాలన్నీ కూడా బయటపడడంతో మీడియాలో దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో గుడి తరపున వాళ్ళు మసీద్ తరపున వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది చేసినటువంటి స్టేట్మెంట్స్ మాత్రం చాలా కాంట్రవర్షియల్ అవుతాయి. అందుకే వాళ్ళకి చాలా సెక్యూరిటీని కూడా పెంచాల్సి వస్తుంది. వారిలో ఒకరు నుపుర్ శర్మ, కానీ ఈ సినిమాలో నూతన్ శర్మ అన్నట్లుగా చూపించారు. ఈవిడ చేసినటువంటి కామెంట్స్ కి మాత్రం దేశంలో చాలా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ముస్లింస్ అందరూ కూడా ఈ నుపుర్ శర్మకి పూర్తి వ్యతిరేకంగా మారిపోయి ఉంటారు. అదే సమయంలో ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి ఆ ఈశ్వర్ సింగ్ ఇండియాలో ఏదో పెద్ద ఎత్తున జరగబోతుంది అని అలర్ట్ అవుతూ ఉంటాడు.
కట్ చేస్తే ఇక్కడే స్టోరీ రాజస్థాన్ లో ఉన్నటువంటి ఉదయపూర్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకు టైలర్ అయినటువంటి కన్నయ్య లాల్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా అమాయకుడు, తను కేవలం తన పని మాత్రం తను చూసుకుంటూ ఉంటాడు. నిజానికి ఈ కన్నయ్య లాల్ అక్కడికి వచ్చినప్పుడు తన దగ్గర ఎటువంటి డబ్బులు కూడా ఉండి ఉండవు. కానీ తను చాలా కష్టపడి ప్రజెంట్ సొంతంగా షాప్ ను ఏర్పాటు చేసుకుని ఉండి ఉంటాడు. ఈ కన్నయ్య లాల్ షాప్ కు ఆపోజిట్ లో నిజాం అనే ఒక టైలర్ కూడా ఉంటాడు. ఆ నిజాంకి ఏ సమస్య వచ్చినా సరే కన్నయ్య లాలే ముందుకు వెళ్లి తనకు సహాయం చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ నిజాం ఫాదర్ మరియు కన్నయ్య లాల్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. అందుకే ఈ కన్నయ్య లాల్ నిజాం ను కూడా తన సొంత కొడుకులాగానే భావిస్తూ తనకి ఏ సహాయం కావాలన్నా కూడా చేసి పెడుతూ ఉంటాడు. కానీ నిజానికి ఈ నిజాం తన నాన్నలాగా మంచివాడై ఉండడు. తన చెడు స్నేహాలకు అలవాటు పడి సంఘ విద్రోహ శక్తులతోనే చేతులు కలిపి ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈ కన్నయ్య లాల్ ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. తన ఇంట్లో తన వైఫ్ తో పాటు తనకి ఇద్దరు మగ పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా బాగా చదువుకుంటూ ఉండడంతో కన్నయ్య లాల్ కూడా నేను ఎక్కువగా చదువుకోలేదు అని చెప్పి మన ఇద్దరు కొడుకుల్ని కూడా చాలా మంచిగా చదివిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ కన్నయ్య లాల్ తన షాప్ లో వర్క్ చేస్తూ ఉన్న సమయంలో ఆ నిజాం టైలర్ షాప్ దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చి గొడవ చేస్తూ మా దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు, అప్పు ఎప్పుడు తిరిగిస్తావంటూ గొడవ చేస్తూ ఉంటారు. దాంతో కన్నయ్య వెంటనే ఆ నిజాం దగ్గరికి వెళ్ళి ఎంత అప్పు చేశావని అడుగుతాడు. నిజాం కన్నయ్య లాల్ని చూసి 5,000 అప్పు చేశాను, ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు అంటూ ఉంటాడు. దాంతో కన్నయ్య లాల్ వెంటనే ఆ నిజాంకి హెల్ప్ చేయాలని తన దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు తీసుకొచ్చి తనకి ఇవ్వడంతో ఆ నిజాం వెంటనే తన అప్పు తీసుకున్న వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ అప్పు నుంచి పూర్తిగా విముక్తి పొందుతాడు. అప్పుడు కన్నయ్య లాల్ వెంటనే ఆ నిజాంను చూసి ఇక మీద అప్పులు చేయకు, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా నువ్వు అర్జెంట్ గా నాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, లేదంటే లేదు అంటూ ఉంటాడు. కానీ కట్ చేస్తే ఆ తర్వాత తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా నిజాం తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడినటువంటి నాటకం అని తెలుస్తుంది. ఆ తన ఫ్రెండ్స్ ద్వారా నాటకం ఆడించి ఆ కన్నయ్య లాల్ దగ్గర డబ్బులు కొట్టేసి ఆ డబ్బులతో పార్టీ చేసుకుని మిగిలిన డబ్బులు వాళ్ళందరూ కూడా పంచుకుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా కన్నయ్య లాల్ ఫ్రెండ్ మొత్తం వినేస్తాడు. తను డైరెక్ట్ గా ఆ కన్నయ్య లాల్ దగ్గరికి వెళ్లి జరిగినటువంటి ఈ విషయం మొత్తం కూడా చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ కన్నయ్య లాల్ మాత్రం ఆ మాటలను నమ్మకుండా నిజాం అలాంటి వాడు కాదు, మంచివాడు అని నమ్ముతూ ఉంటాడు. మరోపక్క నిజాంను చూపించగా తన సంఘ విద్రోహ శక్తులతో చేతులు కలిపాడు అని చెప్పుకున్నాం కదా, తను కొన్ని టాస్క్లు చేయాలి అని తన పైన ఉన్న వారు తనని ఆదేశించి ఉండి ఉంటారు. దాంతో ఆ నిజాం నేను ఈ టాస్క్ల్ని కన్నయ్య లాల్ మీద ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కన్నయ్య లాల్ ఆ నిజాం దగ్గరకు వచ్చి మాట్లాడబోతూ ఉంటాడు. నిజాం వెంటనే ఆ కన్నయ్య లాల్ దగ్గర నుంచి తన ఫోన్ తీసుకుని వాడుతూ ఉంటాడు. ఆ సమయంలో కన్నయ్య లాల్ నిజాంని చూసి నువ్వు ఎటువంటి ఊరేగింపుల్లో కూడా వెళ్ళొద్దు, ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దు, చెడు స్నేహాలు కూడా ఆపేసి మంచిగా పెరుగు అని సలహాలు ఇస్తూ ఉంటాడు. మరోపక్క నిజాం మాత్రం ఆ కన్నయ్య లాల్ మాటల్ని కొంచెం కూడా పట్టించుకోకుండా కన్నయ్య లాల్ ఫోన్ ని వాడుకొని వెంటనే తిరిగి మళ్ళీ ఆ కన్నయ్య లాల్ కి తన ఫోన్ ని ఇచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ డైరెక్ట్ గా పోలీసులు ఆ కన్నయ్య లాల్ ఇంటికి వెళ్లి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అసలు కన్నయ్య లాల్ కి తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో, తను చేసిన తప్పు ఏమిటో కూడా తనకు తెలియకుండా ఉంటుంది. అలా తనని స్టేషన్ కి తీసుకుని వెళ్ళగా స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా తన పోలీసుల్ని చూసి సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేను చేసినటువంటి తప్పు ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ నువ్వు నీ ఫేస్బుక్ నుంచి నూర్పూర్ శర్మ చేసినటువంటి కామెంట్స్ కి మద్దతుగా పలుకుతూ చాలా దారుణంగా మెసేజ్ పెట్టావు, అందుకే నిన్ను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చామని అంటూ ఉంటాడు. దానికి ఆ కన్నయ్య లాల్ సమాధానం చెప్తూ సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు, అసలు నిజం చెప్పాలంటే ఫోన్ వాడడం కూడా నాకు పెద్దగా రాదు, అలాంటిది నేను మీరు చెప్పినటువంటి పనులు నేను ఎలా చేయగలను అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆ కన్నయ్య లాల్ కి ఇదంతా కూడా ఆ నిజాం చేసినటువంటి పని అన్న విషయం కూడా తనకు తెలియకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక ముస్లిం నాయకుడు ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి అతన్ని వెంటనే జైల్లో వెయ్యండి అని చెప్పడంతో అక్కడున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా ఆ కన్నయ్య లాల్ ని లోపల వెయ్యబోతూ ఉంటాడు. అంటే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ముస్లిం నాయకుడు మాట వింటూ ఉంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ సిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద పొలిటీషియన్ ఒక లాయర్ ని తీసుకువచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి సరిగ్గా 4 నెలల్లో ఇక్కడ గవర్నమెంట్ కూడా మారబోతుంది, తన స్టేషన్ లో వేయాల్సినటువంటి తప్పేమీ చేయలేదు, లేదంటే 4 నెలల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వే అర్థం చేసుకొని అంటాడు. దాంతో పోలీసులు కూడా కన్నయ్య లాల్ ని వదిలేస్తారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ కన్నయ్య లాల్ లైఫ్ మొత్తం కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. ఎవరో కూడా తనతో సరిగ్గా మాట్లాడరు, అదే విధంగా తనని చాలా మంది బెదిరిస్తూ ఉంటారు. అందుకే కన్నయ్య లాల్ తన షాప్ కూడా వెళ్ళలేకపోతూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాడు. అలాంటి సమయంలో నిజాం డైరెక్ట్ గా కన్నయ్య లాల్ దగ్గరకు వచ్చి తన కాలర్ పట్టుకుని నువ్వు మా వాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటి పోస్ట్ పెడతావా, దానికి మేమైతే చూస్తూ ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో కన్నయ్య లాల్ చాలా బాధపడుతూ ఉంటాడు.
ఆ తర్వాత కన్నయ్యలాల్ ఒక ప్లేస్లో కూర్చొని అసలు నేను చేసినటువంటి తప్పు ఏమిటి, ఎందుకు అందరూ కూడా నాతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, నేను ఈ నిజాంని నా కన్న కొడుకులాగా చూసుకున్నాను, తనే నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఇదంతా కూడా ఆ నిజామే చేశాడన్న విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నా ఫోన్ నా నిజాం తీసుకున్నాడు, అప్పుడే తను ఏదో చేశాడు అంటే ఖచ్చితంగా ఇదంతా కూడా నిజామే చేశాడు అని చెప్పి అప్పుడు ఆ కన్నయ్యలాల్ రియలైజ్ అవుతాడు. కట్ చేస్తే మరో పక్క ఈశ్వర్ సింగ్ కి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మన ఏజెంట్ అయినటువంటి సకీనా ఫోన్ చేసి వీళ్ళేదో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు, వీళ్ళు మహారాష్ట్ర మరియు రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని చంపి దాని ద్వారా అక్కడ సమాజంలో అల్లర్లు క్రియేట్ చేయాలని చూస్తున్నారు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వర్ సింగ్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాడు. మరోపక్క అజర్ కూడా చాలా పెద్దగా ప్లాన్ చేసి ఇండియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా తన ప్లాన్ మొత్తం కూడా వివరించి తన టీంలో ఉన్నటువంటి ఆ నిజాంకి మాత్రం ఆ కన్నయ్యలాల్ ని నువ్వే చంపాలి అని చెప్పి ఆ బాధ్యతను తనకే అప్పగిస్తాడు. దాంతో నిజాం వెంటనే కన్నయ్యలాల్ ని చంపడం కోసం మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఆ కన్నయ్యలాల్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కొంతమంది నన్ను చంపడం కోసం నన్ను ఫాలో అవుతున్నారు, ప్లీజ్ నాకు రక్షణ కల్పించండి అని అడుగుతాడు. కానీ ఆ మాటల్ని పోలీసులు పెద్దగా పట్టించుకోకుండా కన్నయ్యలాల్ ని అక్కడి నుంచి పంపించేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కన్నయ్యలాల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కన్నయ్యలాల్ వెంటనే తన షాప్ దగ్గర ఒక సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే సీసీటీవీ కెమెరాని పెడితే ఎవరు తనను ఫాలో అవుతున్నారో ఆ విషయాలన్నీ కూడా తెలుస్తాయన్న ఉద్దేశంతోనే ఆ విధంగా సీసీటీవీ కెమెరాని పెట్టి తన పని తను చేసుకోవడం మొదలు పెడతాడు. అక్కడ కన్నయ్య సీసీటీవీ కెమెరాని ఫిక్స్ చేయగానే నిజం చాలా భయపడిపోతాడు. అక్కడ కెమెరా ఉంటే తనని ఎలా చంపగలం అని ఆలోచిస్తూ వెంటనే ఆ అజార్కి ఫోన్ చేసి అక్కడ కెమెరా ఉంది, ఇప్పుడు ఆ కన్నయ్యని నేను చంపలేను అంటూ ఉంటాడు. దానికి అజర్ సమాధానం చెప్తూ నువ్వు ఈ పని చేయలేదంటే ఖచ్చితంగా ఈ పని చేయడం కోసం నేను ఫిర్దోస్ అక్కడికి పంపిస్తాను, వాడు ఎంత క్రూరుడో రాక్షసుడో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఈశ్వర్ సింగ్ తన సీక్రెట్ ఏజెంట్ అయినటువంటి ఆ సలీంతో మాట్లాడుతూ ఉండగా ఇదంతా కూడా అజర్ గమనించేస్తాడు. దాంతో అజర్ వెంటనే ఆ సలీం ని పీక కోసి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత 2022 జూన్ 28వ తారీఖు జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ఆ రోజు ఎప్పట్లాగే కన్నయ్యలాల్ తన షాప్ దగ్గరికి వచ్చి తన పని తను చేసుకుంటూ ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్ లో తన షాప్ దగ్గరికి కుర్తా కుట్టించుకోవడం కోసం వస్తారు. దాంతో కన్నయ్యలాల్ వెంటనే వాళ్ళ కొలతలు తీసుకుంటూ ఉన్న సమయంలో అదురు చూసి ఆ ఇద్దరు కూడా కన్నయ్యలాల్ మీద దాడి చేస్తారు. దాంతో ఫిర్దోస్ వెంటనే తన ఫ్రెండ్ సహాయంతో ఆ కన్నయ్యలాల్ ని చాలా ఘోరంగా చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. కన్నయ్యలాల్ ఫ్యామిలీ మాత్రం కన్నయ్యలాల్ చనిపోయినందుకు చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అంటే ఈ హత్య 2022లో జరిగినప్పటికీ ఇప్పటికే కన్నయ్యలాల్ ఫ్యామిలీ న్యాయం కోసం పోరాడుతుంది అన్నట్లుగా చూపించి మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.